in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. తరచూ పాస్వర్డ్స్ను గుర్తుంచుకోవడం కష్టంగా భావించేసి చాలామంది వాడిన పాస్వర్డ్స్ని మళ్ళీ వాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో లాస్ట్ పాస్ అనే ఒక అద్భుతమైన పాస్వర్డ్ మేనేజర్ అప్లికేషన్ మనకి గూగుల్ ప్లే స్టోర్ దొరుకుతుంది. సో పీసీలో కావచ్చు, మొబైల్లో కావచ్చు, మనం పాస్వర్డ్స్ని ర్యాండమ్ పాస్వర్డ్స్ని జనరేట్ చేయడంతో పాటు పాస్వర్డ్స్ని సేవ్ చేయడం, ఆటో ఫిల్ చేయడం, అంటే మన సైట్స్లో లాగిన్ అయ్యేటప్పుడు మళ్ళీ కష్టపడి టైప్ చేయాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా లాగిన్ అయ్యే విధంగా ఇది ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. గూగుల్ ప్లే స్టోర్ నుంచి లాస్ట్ పాస్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇది మనకి విండోస్ డెస్క్టాప్కి అవైలబుల్ అవుతుంది, అలాగే ఐఫోన్స్ కూడా దొరుకుతూ ఉంటుంది. వన్స్ మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫింగర్ ప్రింట్తో దీన్ని లాక్ చేస్తున్నాను. సో ఆ ఫింగర్ ప్రింట్తో నేను అన్లాక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దీంట్లో ఇంతకుముందు అంటే ఏ వెబ్సైట్కైనా కానీ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైము మనం కొత్తగా ప్లస్ అనే సింబల్ని ట్యాప్ చేయడం ద్వారా కొత్త ఎంట్రీని కూడా యాడ్ సైట్ అంటే కనుక ఆటోమేటిక్గా ఒక కొత్త సైట్ నేము, దాన్ని యూఆర్ఎల్లో ఫోల్డర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఎవ్రీథింగ్ దీంట్లో ఎంటర్ చేసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ అప్లికేషను యూస్ఫుల్నెస్ ఏంటంటే ర్యాండమ్గా పాస్వర్డ్స్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ దొరుకుతుంది చూడండి. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక చాలామంది కొత్త పాస్వర్డ్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఎలాగో తెలియక వాడిన పాస్వర్డ్స్ని మళ్ళీ వాడుతూ ఉంటారు. సో మనకు కావాల్సిన పాస్వర్డ్ లెంత్తో ఇప్పుడు 16 క్యారెక్టర్స్ పాస్వర్డ్ లెంత్తో ఒక పాస్వర్డ్ జనరేట్ అయింది. కావాలంటే కనుక మనం లెంత్ తగ్గిస్తే కనుక అది 8 క్యారెక్టర్స్తో మనకి కొత్త పాస్వర్డ్ వస్తుంది. సేవ్ అనే దాన్ని అంటే కొత్త ఎంట్రీగా సేవ్ చేయవచ్చు. ఇంకా డిఫరెంట్ సెట్టింగ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. అలాగే ఫామ్ ఫిల్ డేటా అని చెప్పేసి అంటే ఇప్పుడు కొన్ని ఆన్లైన్లో కొన్ని సైట్స్లో వచ్చేటప్పటికి క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే కనుక మన పేరు, కంట్రీ, లొకేషన్, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అంతా ఆటోమేటిక్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఫామ్ ఫిల్స్ని మనం ఎంటర్ చేసి ఉంటే కనుక ఆటోమేటిక్గా అదే ఆటో ఫిల్ అయిపోతూ ఉంటుంది. అలాగే మనం రకరకాల వెబ్సైట్స్లో లాగిన్ అయ్యే సమయంలో ఆటోమేటిక్గా అది సేవ్డ్ పాస్వర్డ్ ఉంటే కనుక అదే ఫిల్ చేయబడుతూ ఉంటుంది. సో ఇలాగా ఆటోమేటిక్గా ఫిల్ చేయబడేసి లాగిన్ అనే బటన్ మనం ట్యాప్ చేసుకున్నామంటే కనుక లాగిన్ అయిపోతూ ఉంటుంది. సో మనం కష్టపడేసి ఎలాంటి పాస్వర్డ్స్ని మళ్ళీ ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. సో ఇలా పాస్వర్డ్స్ని మేనేజ్ చేసుకోవడానికి అప్లికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.